నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గురించి చాలా మాట్లాడారు. ఏం మాట్లాడినారు, ఏం వార్నింగ్ ఇచ్చాడు అనేది చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కేసీఆర్, నీ కుటుంబాన్ని అదుపులో పెట్టుకో. సహనం నశించిందంటే మా వాళ్ళు గుడ్డలు విడదీసి కొడతారు. ఆడవాళ్ళపై పెయిడ్ ఆర్టిస్టులతో నీ భాష మాట్లాడిస్తారా? తెలంగాణలో ఎప్పుడు లేని పైచక సంస్కృతి తెచ్చారు. సమాజానికి ఇది చీడపురుగులా మారే ప్రమాదము అని. సోషల్ మీడియా నియంత్రణకు అవసరమైతే చట్టము. జర్నలిస్టు ముసుగేసిన క్రిమినల్గా చూస్తాము. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పైరు దుబాయ్ గుట్టు తన దగ్గర ఉందని హెచ్చరిక. అది రేవంత్ ఏమన్నారో చూడండి. యూట్యూబ్, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని జర్నలిస్టు ముసుగేసుకొని తన కుటుంబంపై నీచమైన భాష వాడుతూ ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని, వారిని సహించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కిరాయి మూకలను అడ్డం పెట్టుకొని పథకం ప్రకారం చేపడుతున్న ప్రచారం వెనుక కేసీఆర్ కుటుంబం ఉందని, ఆయన వాళ్ళని అదుపులో పెట్టుకోవాలని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇలాంటి పైచక పోకడలను ప్రోత్సహించే ఎవరిని వదిలేది లేదని, ఉప్పి పాత్ర వేయడం ఖాయమని పరోక్షంగా కేటీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన ఓపిక నశించిందని తెలిసి 1,00,000 మంది అభిమానులు రోడ్ల మీదకి వచ్చి ఒక్కొక్కరిని గుడ్డలు ఉదిచి కొడతారని హెచ్చరించారు. ప్రజా జీవితంలో ఉన్న వారిని నీచమైన భాషలో మానసికంగా దెబ్బతీసే ప్రయోజనం పొందాలని చూస్తున్నారన్నారు. చూడండి, అది ఇంకాగాక కేసీఆర్ గురించి ఏం మాట్లాడినారంటే, రెండోసారి నేనే సీఎం. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్పై వ్యతిరేకతతో మాకు ఓటేశారు. రెండోసారి మాపై ప్రేమతో ఓటేస్తారు. నిజం చెప్పడానికే అప్పులు వెల్లడి సీఎం. నేడు స్టేషన్ గన్పూర్కు రేవంత్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పాత అప్పులకే 1,50,000 కోట్లు. కేసీఆర్ చేసిన అప్పులు వడ్డీల కోసం 1,53,359 కోట్లు చెల్లించాము. నికరంగా మా అప్పు 4,652 కోట్లే. మొత్తం మీద మా ప్రభుత్వం చేసిన అప్పు 1,58,041 కోట్లు. ఢిల్లీకి వెళ్ళి త్రిపులార్ ఎయిర్పోర్టు రచన భూములు సాధించా. మార్చురీకి వెళుతున్నది బీఆర్ఎస్నే. కేసీఆర్ ఆరోగ్య విపక్షంలో ఉండాలి. 75 లక్షల జీతం తీసుకున్నాడంట కేసీఆర్. ఏది ఈ 9 నెలల్లో, ఇప్పుడు 12 నెలల నుంచి 2 సార్లు అసెంబ్లీకి వచ్చాడంట. జీతం మటుకు 1వ తారీఖునే కరెక్ట్గా తీసేసుకుంటాడంట కేసీఆర్. ఇప్పటి వరకు 57 లక్షల రూపాయలు జీతం తీసుకున్నాడంట. అసెంబ్లీకి రాడు, ఏం రాడు, కానీ జీతం మటుకు 1వ తారీఖు తీసేసుకుంటున్నాడు కేసీఆర్ గారు. మరి ఏంది మరి పరిస్థితి? ఆలోచించండి, మీరే ఆలోచించండి. అసెంబ్లీకి రాని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా అంట, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అంట 10 మంది ఎమ్మెల్యేలు 1వ తారీఖుని జీతాలు తీసేసుకుంటున్నారంట. పరిస్థితి ఒక మన జగన్ గారు అయితే తీసుకోవట్లేదంట జీతము, కానీ 10 మంది ఎమ్మెల్యేలు మటుకు జీతం తీసేసుకుంటున్నారంట. 10 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు తీసేసుకున్నారు. కేసీఆర్ కూడా 57 లక్షలు జీతం తీసుకున్నాడంట. అసెంబ్లీకి 2 తడవలు వచ్చినాడు, 57 లక్షలు జీతం తీసుకున్నాడు. మరి ఏంది పరిస్థితి చూడండి మీరే. రేవంత్ రెడ్డి గారు అది ఇది మన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని ఏమంటున్నాడంటే, నోరు అదుపులో పెట్టుకో. 2 సార్లు నువ్వు అసెంబ్లీకి వచ్చినావు, 57 లక్షల రూపాయలు జీతం తీసుకున్నావు. చేసిన అప్పులు ఎంత? మేము చేసిన అప్పులు మేము వడ్డీలు కట్టడమే సరిపోయింది. నువ్వు చేసిన అప్పులకు గాను నెలకు ఎంత వడ్డీ కడుతున్నాము అంటే 1,53,359 కోట్లు చెల్లించారంట. ఇప్పటి వరకు కేసీఆర్ చేసిన అప్పులు వడ్డీ కోసము, చేసే అప్పులు వడ్డీల కోసం 1,53,359 కోట్లు చెల్లించారంట. చూడండి, కేసీఆర్ గారు చేసిన అప్పుకు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించింది అంతా.
అదే ఇంకోటి ఏమన్నారంటే కేసీఆర్ గారు వస్తే అప్పుడు మన అసెంబ్లీలో దుబాయ్ గుట్టు తన దగ్గర ఉంది, అది మొత్తం వివరిస్తానని చెప్పాడు. అట్లాగే కేసీఆర్ హయాంలోనే ఇది కృష్ణా జలాల్లో అది అన్యాయం జరిగింది, మా ప్రభుత్వం వచ్చినాక ఏం జరగలేదు అని రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ని గట్టిగా హెచ్చరిస్తున్నాడు. నువ్వు సరిగా అసెంబ్లీకి వస్తే అప్పుడు నీ పరిస్థితి ఏమో చెప్తానని కేసీఆర్ గారికి ఫుల్ వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.